హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడోబ్ ప్రీమియర్లో స్కేలింగ్ అండ్ రొటేషన్ అండ్ పొజిషన్. ఓకే, స్కేలింగ్, పొజిషన్, రొటేషన్ ఎలా చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. వాటితో ఎలా యానిమేషన్ చేయాలి, ఓకే, బేసిక్ యానిమేషన్ ఎలా చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ నేను ప్రీమియర్ ఓపెన్ చేసుకున్నా. సో నేను ఒక లోగో తీసుకున్నా. సో ఈ లోగోస్ని 3 టైప్స్గా యానిమేషన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తా. ఓకే, ఒకటి రొటేషన్, ఒకటి పొజిషన్, ఒకటి స్కేలింగ్. ఓకే, సో ఎలా యానిమేట్ చేయాలనేది దానికి నేను ఇండివిజువల్గా చెప్తా. ఓకే, ఎందుకు ఇలా స్ప్లిట్ చేశాను అంటే మీకు దేని యానిమేషన్ దానికి క్లియర్గా ఉంటే మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసి నేను ఒక మూడింటిని డివైడ్ చేసి నేను మీకు ఒకే దాంట్లో చూపిస్తా. ఒకే స్క్రీన్ మీద 3 వేరియేషన్ ఉన్న యానిమేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఒకటి పొజిషన్ తీసుకుందాం. సో ఇది పొజిషన్ పెట్టుకుందాం. ఓకే, సో ఫస్ట్ దీనికి కీ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి. ఓకే, కీ ఫ్రేమ్ ఇక్కడ మనకి స్టాప్ వాచ్ ఉంది కదా, దాన్ని టాగల్ అంటాము. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో కీ ఫ్రేమ్ని నేను కొంచెం అడ్జస్టబుల్గా చేసుకుంటున్నాను. ఓకే, ఇది ఎండ్ పాయింట్. సో నేను దీన్ని యానిమేషన్ చేయాలనుకుంటున్నా. సో ఓకే, ఇటు సైడ్ నుంచి నేను యానిమేషన్, ఇటు నుంచి నాకు అది రావాలి. ఓకే, అండ్ ఇలా నాకు రావాలి. ఇది పొజిషన్ అనమాట. అండ్ ఓకే, ఇది పొజిషన్. ఓకే, సో నేను పొజిషన్ మొత్తం వాడుతున్నా. ఓకే, ఓకే, నేను ఇలా పొజిషన్ పెట్టుకున్నా. ఓకే, సో కీ అనేది కొంచెం లాంగ్లో ఉంది కాబట్టి మనకి తొందరగా రావట్లేదు. ఓకే, సో కీ అనేది కొంచెం దగ్గరగా తీసుకొద్దాం. ఓకే, 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 నేను ఇక్కడ పెట్టుకున్నా. సో యానిమేషన్ అనేది ఇది స్కేలింగ్, ఇది పొజిషన్ అనమాట. పొజిషన్ మనకి ఇక్కడ పొజిషన్ ఉంది కదా, పొజిషన్తో మనం ఇలా యానిమేట్ చేసుకోవచ్చు. ఇలాగే కాదు, మనకి అప్ అయితే అప్, డౌన్ అయితే డౌను, లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, ఇలా మనం యానిమేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది పొజిషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్కేల్. ఓకే, ఓకే, నేను ఈ లేయర్కి లాక్ వేసుకున్నా. సో ఇది యానిమేషన్, ఇది పొజిషన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి స్కేల్కి మనం సో ఇక్కడ కీ ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నా. ఓకే, ఇది 0 కొట్టేసిన. సో ఓకే, ఇది పొజిషన్ యానిమేషన్, ఇది స్కేలింగ్ యానిమేషన్. ఓకే,
మీకు క్లారిటీ వచ్చింది కదండి. ఒకటి పొజిషను అండ్ ఒకటి స్కేలింగ్ యానిమేషన్ అండ్ రొటేషన్ కీ ఫ్రేమ్ సెట్ చేసుకుంటున్నా. ఓకే, సో 3 అన్నీ ఈక్వల్గా ఒకే దాంట్లో పెడుతున్నా, ఎందుకంటే నేను మళ్ళీ లూప్లో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి. ఓకే, ఓకే, దీన్ని రొటేషన్ చేస్తున్నా. $180 degrees పెడుతున్నా. ఓకే, సో ఇది రొటేషన్. ఓన్లీ రొటేషన్ కాకుండా దీన్ని కొంచెం మనం యానిమేట్ చేద్దాం. ఓకే, దీనికి నేను స్కేలింగ్ కూడా ఇస్తున్నా. ఓకే, ఇది స్కేలింగ్. సో దీన్ని కొంచెం పైకి పెడుతున్నా. ఓకే, సో ఇది రొటేషన్. ఓకే, చూడండి. ఓకే, మీకు స్కేలింగ్ అనేది క్లారిటీ వచ్చింది కదండి. సో ఒకటి ఇది పొజిషన్ అండ్ స్కేలింగ్, ఇది వచ్చేసి పొజిషన్, ఇది వచ్చేసి స్కేలింగ్, ఇది వచ్చి రొటేషన్. ఓకే, ఇలా మనం కీ యానిమేట్ పెట్టుకొని ఈ మూడుతో మనం యానిమేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, ఇలా డిఫరెంట్గా మనం యానిమేట్లు చేసుకోవచ్చు. మన కంటెంట్ తగ్గట్టుగా మనకున్న. ఇది వచ్చేసి పొజిషన్, ఇది వచ్చి స్కేలింగ్, ఇది వచ్చి రొటేషన్. సో ప్రతిది కూడా మీకు క్లారిటీ ఉండాలని చెప్పేసి నేను ఇలా మీకు చూపిస్తున్నా. ఓకే, సో దానికి మళ్ళీ నేను ఒకటి చెప్తే మీకు క్లారిటీ అనేది మిస్ అవుతుంది. సో అందుకని చెప్పేసి దానికి మీకు అన్నీ ఒకే సీక్వెన్స్లో కనిపించేలాగా నేను మీకు వీడియో అనేది చేయడం జరిగింది. ఓకే, సో ఇది ఒకటి స్కేలింగ్, ఒకటి పొజిషన్, ఒకటి రొటేషన్. ఓకే.